మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఉమ్మడి జిల్లా మంత్రులుగా తాను సీతక్క సమన్వయంతో మేడారం పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యామని చెప్పారు. ఆదివాసీ పూజారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు, రీసెర్చ్ స్కాలర్లతో ఎన్నో సమావేశాలు నిర్వహించి మేడారాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్న మంత్రి సురేఖతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వనదేవతల సన్నిధిలో ఉన్నాం. అమ్మవారి పేర్లు చెప్తేనే కంకవనం గుర్తుకొస్తుంది. అలాంటి కంకవనంలో మనం ప్రస్తుతం ఉన్నాం. మేడారంకి సంబంధించినటువంటి మేడారంలోనే కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కేబినెట్ మీటింగ్ అంటే సెక్రటరియట్కు మాత్రమే పరిమితం. కానీ తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మేడారం లాంటి కుగ్రామంలో ఈ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్న నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తి ఉంది. సేమ్ టైంలో మేడారాన్ని కూడా మరికొన్ని దశాబ్దాల పాటు గుర్తుంచుకునే విధంగా కూడా పునర్నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఈ పనులన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి కొండా సురేఖ రామతో మాట్లాడారు. అక్క, మీరేమో దేవాదాయ శాఖ మంత్రి, ఇవంతా కూడా మీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి పరిధిలో వస్తాయి. సమ్మక్క సార్లమ్మ అంటే సీతక్క సురేఖ అనే చెప్తుంటారు. అలాంటి అమ్మల సన్నిధిలో ఈ కార్యక్రమాలు జరగవచ్చు. మొత్తం క్యాబినెటే ఇక్కడికి వస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ములుగులో ఉన్నటువంటి, ఏటూరు నగరంలో ఉన్నటువంటి ఈ వనదేవతల ప్రత్యేకత మనందరికీ కూడా తెలుసు. కోట్లాది మంది వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి, మరి ఇక్కడ ఒక నమ్మకం, ఏది మొక్కితే అది జరుగుతుందనేటువంటి ఒక మొక్కు ఉన్నది. ఇది గిరిజన సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. వాళ్ళ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఈరోజు మళ్ళీ ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. మన ముఖ్యమంత్రి గారు గిరిజనులను గౌరవిస్తూ, వాళ్ళ ఆచారాలను గౌరవిస్తూ ఈరోజు ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలి, పాత దాన్ని గద్దెలను మళ్ళీ రీడెవలప్ చేయాలన్న ఆలోచనతోటి వారు దాదాపు 250 కోట్ల వారు పైపడి, ఇంకా ఎక్కువైతుంది తర్వాత ఇంకా లెక్క పెడితే కూడా, అంత అమౌంట్ ఇచ్చి ఇంకా ఎంతైనా పర్వాలేదు, ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి అనేటువంటి మాట వారు చెప్పి ఇది ప్రారంభించడం. దీనికి అనేక సార్లు వారు మీటింగ్లో కూర్చున్నారు, మేము మీటింగ్లో కూర్చున్నాము, గిరిజన వాళ్ళతోటి కూర్చున్నాము, ఆయగారులతోటి కూర్చున్నాము, డాక్టరేట్స్ చేసిన వాళ్ళతోటి కూర్చున్నాము. అందరి ఒపీనియన్స్ తీసుకొని, మీరు ఇంత కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఎవరో ఒకరు ఒక చిన్న విమర్శ చేయాలి అంటే, ఒక చిన్న విమర్శకు కూడా తావివ్వకుండా ఈరోజు పూర్తిగా వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈరోజు ఆ కన్స్ట్రక్షన్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. సో మేడారంకి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేయాలన్నప్పుడు, లేదా మేడారం పునరుద్ధరణ పనులు, ఆ గద్దెలు ముట్టుకోవడం కూడా చాలా సెంటిమెంట్గా భావిస్తారు. అలాంటిది ఇద్దరు జిల్లాకు సంబంధించిన, రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు, అందులోనూ ఓరుగల్కి సంబంధించిన వాళ్ళే, ఇటు కాకతీయ రాణి రుద్రమాదేవి కావచ్చు, ఇటు సమ్మక్క సార్లమ్మ, ఇవంతా కూడా వారసత్వం ఉంటుంది. ఎట్లా అనిపించింది ఆ ముట్టుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఆ గద్దెల పునర్నిర్మాణం చేసే సమయంలో కావచ్చు? ఇప్పుడు మొత్తం మారిపోయినటువంటి మేడారం ఇది చూస్తే ఏమనిపిస్తుంది? అంటే పాత గద్దెలు ఏవైతే ఆల్రెడీ అమ్మవార్లు కొలువై ఉన్నాయో వాటిని మనం ముట్టుకోలేదు. ఆ సెంటర్లో ఉన్న అమ్మవార్లు ఇద్దరు అట్లనే ఉన్నారు. పడిగిద్దరాజు, గోవిందరాజు, వాళ్ళిద్దరిని మాత్రమే మధ్యలో వాళ్ళను మార్చారు, స్ట్రైట్ పెట్టాము. అవి కూడా మమ్మల్ని ముట్టుకోనిలే, వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే ప్రతిష్ఠింపజేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళే మనం ఓన్లీ కన్స్ట్రక్షన్ లెవెల్ వరకే మనం చూసుకున్నాము, అవే మనం అబ్జర్వ్ చేసాము. ఆ మధ్యలో ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్న ప్రకారం ఇప్పుడు రావడం కూడా గద్దెల మీదకి డైరెక్ట్గా ఈ కొత్త వాటి మీదకి కూడా తీసుకురారు. వాళ్ళ ఆచార ప్రకారము పాతదే ఎక్కడైతే ఉందో ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ముట్టించిన తర్వాతనే దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందున్న స్థలం పవిత్రమైన స్థలం, ఆ స్థలం కూడా ఎవరు తొక్కకుండా పెట్టి దాన్ని ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి గోవిందరాజులు కానీ పడిగిద్దరాజులు కానీ వాళ్ళ గద్దెల మీద కొలువు తీరడం జరుగుతుంది. సో ఈ కేబినెట్ సమావేశం మీద మాత్రం అందరిలో ఆసక్తి ఉంది. మేడారం నుంచి ఏ అంశాలు డిస్కషన్ చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి, ఎలాంటి ఎజెండా ఉండబోతుంది అనేది చాలా మందిలో ఉంది. ఏమన్నా ప్రాథమికంగా మీకు ఎలా ఉండబోతుంది అనే దానికి యాంగ్జైటీగా ఉందండి. ఇక్కడ నుంచి సీఎం గారు ఏమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అనేది మాకు కూడా యాంగ్జైటీగా ఉంది. ఇంతవరకు ఇంకా మాకు ఏమీ అది రాలేదు, ఇప్పుడు ఇస్తారేమో ఏదైతే ఉంది ఎజెండా. మరి ఏదైనా కొత్త నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటారేమో తెలియదు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మేడారంకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చెప్తున్నటువంటి మాటలు. వీడియో జర్నలిస్ట్ రాస్తూ కృష్ణమోహన్, విసి న్యూస్, మేడారం నుంచి.